హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి అండ్ మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిస్క్రిప్షన్లోనైతే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ పేరు, మీ ఊరి పేరు, ఆ తర్వాత మీరు దేని గురించి చెప్తున్నారో అనేది 2 లైన్స్లోనైతే మెన్షన్ చేయండి. అది హర్రరా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజిక్ గురించా అనేది. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. మరి మేము ఇలా స్టోరీ రాసి పంపించలేము అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నాకు వాయిస్ మెసేజ్ అయితే పెట్టవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నా పేరు కావ్య, మా ఆయన పేరు వినోద్. మా ఆయన ఒక మంచి కార్పొరేట్ కంపెనీలోనైతే జాబ్ చేస్తున్నారు. ఆయన ఆఫీస్ దగ్గరలో ఉంటుందని అక్కడ దగ్గరలో ఉన్న విలేజ్లోని మేము ఒక మంచి హౌస్ని రెంట్ తీసుకొని అక్కడైతే స్టే చేస్తున్నామండి. అయితే మరి మాకు కొత్తగా పెళ్ళి అవ్వడం వల్ల అత్త మామయ్య మాతోనైతే రాలేదు. వాళ్ళైతే వాళ్ళ ఊర్లోనే విలేజ్లోనైతే ఉండేవారు. మరి నాకు వంటలు అవి సరిగ్గా చేత కావండి. ఒక్కదాన్నే ఇంట్లో ఉండడం నాకు చాలా బోర్ అయితే అనిపించేది. ఎంతసేపు అని టీవీ చూస్తూ ఉంటాను. ఇరుగు పొరుగు వాళ్ళ పెద్దగా లేరు. అయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విలేజర్సే. నాకు ఆ విలేజ్ అయితే బాగా నచ్చింది, కానీ చాలా బోర్ కొట్టేస్తూ ఉండేది. మా వారు తెల్లవారు వెళ్తే మళ్ళీ సాయంత్రమే ఇంటికి వచ్చేవారు. అయితే ఇలా ఉంటుండగా ఎదురింట్లోని కామాక్షమ్మ గారు నాకు పరిచయం అయ్యారు. ఆవిడ కూడా అక్కడ విలేజ్ ఆమె, కానీ చాలా హుందాగా అసలు యాస లేకుండా చక్కగానైతే నాతో మాట్లాడేవారు. అంతేకాదు, ఆవిడ నాకు ఒక తల్లిలాగా అనిపించేది. సరే, మా అత్తయ్య అయినా తల్లైనా ఏమే అనుకుని నేనైతే మైండ్లో ఫిక్స్ అయిపోయా. అంత క్లోజ్గానైతే అయిపోయాం. ప్రతిరోజు కూడా మా ఆయన వెళ్ళిపోయిన వెంటనే నన్ను పిలవడం కానీ లేదా ఆవిడ ఉన్న మా ఇంటికి రావడం కానీ చేస్తూ ఉండేది. అంతేకాదు, వంటలు ఎలా వండాలి, విలేజ్లో ఎలా వండుకుంటారు, పాతకాలపు వంటలు, పిండి వంటలు, ఇవన్నీ కూడా ఆమె దగ్గరనైతే నేర్చుకున్నాను. ఆమె చాలా చక్కగాను చాలా ఓపికగానైతే నాకు చెప్పేది. అంతేకాదు, వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి కూడా ఇదిగో అమ్మా ఇలా వండాలి అని చూపిస్తూ ఉండేది. ఆ రోజు ఆదివారం, పైగా అమావాస్య. ఆవిడైతే మా ఇంటికి వచ్చింది. అది మిట్ట మధ్యాహ్నం. మొహం అంతా కూడా తుడుచుకుంటూ వేసవికాలం అవ్వడంతో చెమటలు పట్టేస్తే బాగా అలిసిపోయి ఉన్నట్టుగానైతే కనిపిస్తుంది. లోనకి రావడమే, కావ్య కొంచెం ఫ్యాన్ వేసి పెట్టమ్మా అని అడుగుతుంది. అయ్యో, ఫ్యాన్ దేముంది అంటూ నేను ఫ్యాన్ వేసి, ఏమైంది అలా ఉన్నారు, బాగా చెమట పట్టేసిందేంటి అని అంటే, ఏం లేదమ్మా, మీ నాన్నగారు వెనకాతల మొక్కలు ఏవో వేసాం కదా, ఆ మొక్కలకి సాగు చేస్తున్నారు. నేను వెళ్ళి కాస్త అవన్నీ కూడాను చేశాను, అందుకనే ఇలా ఉంది. ఇంకేంటి, ఈరోజు వంట ఏం చేసావు కావ్య అని అంటే, గుడ్లు కూర చేశానమ్మా, కొంచెం ఇస్తాను ఉండండి పట్టుకెళ్తురు అని అంటూ ఉంటే, వద్దొద్దమ్మా ఇప్పుడేం తినలేను, అయినా నాకు ఆకలిగా లేదు, ఏంటో కొంచెం ఎగుపిరి దిగుపిరి వస్తుంది, అంతేకాదు గుండెల్లో ఏదో నొప్పిగా ఉంది అని అంటూ ఉంటే, అయ్యయ్యో ఎటుపక్క వస్తుంది ఏంటి అన్నీ కనుక్కున్నాను. ఒక్క నిమిషం ఇలా కూర్చోమ్మా అంటూ గబగబా వంటగదిలోకి వెళ్ళి కళ్ళుపు శుభ్రంగా వేపేసి ఒక గుడ్డలోనైతే చుట్టి తీసుకువచ్చి ఎక్కడ నొప్పి వస్తుంది ఏంటి అని కనుక్కొని అక్కడైతే పెడుతున్నాను, అద్దుతున్నాను. వద్దులేమ్మా, నాకు ఇంకా ఇబ్బందిగా ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతానులే అంటూ మెల్లగా అక్కడి నుంచి లేచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. అయ్యో ఏంటి ఈవిడ ఈరోజు ఇలా ఉన్నారు అనుకుంటూ నేను వంటగదిలోకి వెళ్ళి అన్నం పెట్టుకొని 2 ముద్దలు తిన్నానో లేదో వాళ్ళ ఇంట్లో నుంచి గట్టి గట్టిగా గావు కేకలు అయితే వినబడుతున్నాయి. అందరూ ఏడుస్తున్నారు. ఏమైందని చెప్పి, అక్క ఏమైంది అమ్మకి అంటూ నేను అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ పెద్దమ్మాయి ఇలా చెప్తుంది. ఇప్పటి వరకు బాగానే ఉందమ్మా, ఏంటో సడన్గా ఇంటికి వచ్చి ఇలా కూలబడిపోయింది, లేవట్లేదు, డాక్టర్ని పిలుచుకురావడానికి వెళ్ళారు నాన్న తమ్ముడును అని చెప్తుంది. ఈలోగా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. ఆవిడ చుట్టూ కూడా చేరిపోయారు. అయ్యో ఏమైంది అమ్మా అమ్మ అంటూ నేను కూడా లేపుతున్నాను, కానీ ఆమె ఉలుకు పలుకు లేకుండా అలానే ఉండిపోయింది. పైగా తన పెదాలు గట్టిగా బిగించినట్టుగా అయితే కనిపించింది. నాకు భయం వేసింది. అయినప్పటికీ కూడాను అక్కడి నుంచి కదలకుండా అక్కడే నించున్నాను.
ఈలోగా డాక్టర్ వచ్చి చూసి ప్రాణాలు పోయాయి అని చెప్పాడు. అంతే, అందరూ కూడాను శోక సముద్రంలో మునిగిపోయారు. ఇంకా నా మనసు అంతా కూడాను బాధతో నిండిపోయింది. నేను వాళ్ళతోనే అక్కడ ఏడ్చుకుంటూ నించొనున్నాను. ఈలోగా సాయంత్రం మా ఆయన రానే వచ్చారు. విషయం తెలుసుకొని ఆయన కూడాను ఆ ఇంటికి వచ్చి బాధపడకని నన్ను ఓదారుస్తూ, ఏం చేస్తాం పెద్ద ఆవిడ, అయినా కూడాను ఎన్నో పనులు చేసుకుంటూ ఉండేది, సడన్గా ఇలా అయిపోతుందా అనుకోలేదు అని వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ, అంత్యక్రియలు ఎప్పుడు చెయ్యాలి ఏంటి అని అడుగుతూ ఉంటే, ఈరోజు అమావాస్య కదండి, అందుకే ఈరోజు ఇంకా చేయడానికి లేదు, రేపు చేద్దామని అనుకుంటున్నాం అని చెప్తూ ఉంటే, మరి ఇలా వదిలేస్తే ఎలా, ఏదైనా ఒక ఐస్ బాక్స్లో పెడితే మంచిది, లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్తూ ఉంటే, లేదండి మా పెద్ద అబ్బాయి వెళ్ళాడు తీసుకువస్తున్నాడు అని చెప్తున్నారు వాళ్ళ నాన్న. అవన్నీ వింటూ అవన్నీ చూస్తూ నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి. పొద్దునుంచి నేను కూడా ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. మా ఆయన నన్ను పక్కకు పిలిచి, ఇంక మన ఇంటికి వెళ్దాం, కాసేపు నువ్వు రిలాక్స్ అవ్వు, ఆ తర్వాత మళ్ళీ వద్దాంలే, రేపంతా కూడా ఉంటుంది కదా, రేపు అంత్యక్రియలు చేస్తారంట, పద అంటూ నన్నైతే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నేనైతే ఏడ్చేస్తున్నాను. నన్ను పట్టుకొని ఓదారుస్తూ, బాధపడకు, ఏం చేస్తాం ముసలావిడ కదా, అయినా అంత అటాచ్మెంట్ ఎందుకు పెంచుకున్నావు ఆవిడతోని, మన చుట్టాలా పక్కాలా అని అంటూ ఉంటే, నేను మటుకు చుట్టాలు అయితేనే ఏడాలా, రిలేషన్ ఉంటేనే ఏడాలా, నన్ను తన సొంత కూతుర్లాగా చూసుకుందండి. అంతేకాదు ఇక్కడికి వచ్చిన కొత్తలోనే నాకు ఎవ్వరూ తెలీదు, నేను ఒక్కరిదాన్నే ఉంటే తనే నాకు తోడు నీడయ్యి అన్ని విషయాలు చెప్పేది, నాకు వంటలు కూడా తనే నేర్పించింది, మీకు తెలుసు కదా అని అంటూ ఉంటే, అవునులే మరి అది కూడా నిజమే కానీ అంత బెంగ పెట్టుకోకు, నువ్వు మామూలుగా ఉండు అని నాకు ఏవో చెప్తున్నారు కానీ నాకు బుర్రకి ఏమీ ఎక్కట్లేదు. ఆ రోజు రాత్రి అయితే నా తలంతా పట్టేసినట్టు అయిపోయింది. ఎక్కువ ఏడడం వల్ల ఏంటో తల విపరీతంగా నొప్పి కూడా వచ్చేస్తుంది. వంట వండకుండా అలానే కూర్చున్నాను. మా వారు కూడాను నన్నేమీ అనకుండా బయటికి వెళ్ళి ఏవో కొంచెం తినడానికి అయితే తీసుకువచ్చారు. నన్ను తినమని అడుగుతుంటే, నేను ఇంక ఈరోజు తిన్ను, నన్నేమీ ఇబ్బంది పెట్టకండి అంటూ నేనైతే మంచం ఎక్కేశాను. ఆయన నా బాధ తెలుసుకొని ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకుండా తను తినేసి ఆ కంచాలు అవి కూడా కడిగేసుకొని తలుపులు తాళాలు వేసేసి తనైతే ముందు రూమ్లో పడుకున్నారు. నేను మా బెడ్రూమ్లోని పడుకున్న దాన్ని మధ్యరాత్రిలోని ఎవరో నా కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నట్టుగా అనిపిస్తే కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ పొద్దున్న చనిపోయిన ఆమె అయితే కూర్చొని ఏడుస్తుంది. నేను కూడా ఏంటంటే ఇంకా బ్రతికే ఉంది అన్న ఫీలింగ్లోనైతే ఉండడంతో లేచి కూర్చొని, అమ్మా ఏంటి ఈ సమయంలో ఇక్కడికి వచ్చావు అని అంటే, నాకేమీ తోచట్లేదు, నిన్ను చూడాలనిపించింది అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటుంది. అవునా, సరేనమ్మా ఇంకేంటి విషయాలు అని మామూలుగా మాట్లాడిస్తున్నాను ఆమెతోని. ఆమె కూడా నాతో మాట్లాడుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎక్కడికి వెళ్ళకు, ఈ సమయంలోని నీకు జాగ్రత్త అవసరం అని చెప్తుంది. నాకు ఆ మాటలకి ఏమీ అర్థం కాలేదు, ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకున్నా. నేనున్నా లేకపోయినా మా ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండే అని చెప్తుంది. మీరు లేకపోతే నేనేం వెళ్తానమ్మా అని అంటూ ఉంటే, అలా కాదు, నేనున్నా లేకపోయినా మా వాళ్ళని చూడడానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండమ్మా అని దీనంగా చెప్తుంది. అయ్యో మీరంతలా చెప్పాల్సిన అవసరం లేదులేండి, వెళ్తానులే అని చెప్తూ ఉంటే, కావ్య నీకు అమ్మనైనా అత్తనైనా నేనే కదా, నన్ను నువ్వు అలానే చూసుకున్నావు కదా అని అడుగుతుంది. అవునండి ఆ సంగతి మీకు కూడా తెలుసు కదా అని అంటే, మరి నేను చెప్పింది వింటావు కదా, నువ్వు ఈ సందర్భంలోని ఎటు వెళ్ళకు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. అలానే ఉంటాను అని చెప్తూ ఉంటే, ఈలోగా నా మాటలు విని మా ఆయన పక్క రూమ్లో నుంచి ఆ రూమ్లోకి అయితే వచ్చారు. వచ్చి లైట్ వేసేసి చూసేసరికి నేను పడుకొనే ఏంటేంటో మాట్లాడుతున్నాను. ఏంటిది ఇలా కలవరిస్తుంది, కావ్య కావ్య అని పిలిచేసరికి అనుకుంటూ లేచి కూర్చునేసరికి నా మొహం అంతా కూడాను ఎర్రగా అయిపోయిందంట. ఇదేంటి నీ మొహం అంతా ఎర్రగా అయిపోయింది, ఏమైంది కావ్య అంటూ నా పక్కన వచ్చి కూర్చున్నారు. ఏంటి కలవరిస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు కానీ నా బుర్రకు ఎలగలేదు. ఆ ఆంటీ వచ్చి నా పక్కన కూర్చుందనే సంగతి నాకు అప్పుడు గుర్తొచ్చింది. అంతేకాదు ఆ మాటలన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఏంటి ఇలా చెప్పింది, ఆమె ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంది అని అనుకుంటున్నాను కానీ ఏమీ అర్థం కావట్లేదు. మా వారికి ఈ విషయాలు ఏమీ చెప్పకుండా కొంచెం మంచినీళ్ళు తాగి వచ్చి పడుకుంటూ ఉంటే
మా వారికి అర్థమైంది. ఆయన కూడా వచ్చి నా పక్కన అయితే పడుకున్నాడు. ఆ మర్నాడు తెల్లవారగానే మళ్ళీ నేను అక్కడికైతే వెళ్ళిపోయాను. అంత్యక్రియల కోసము అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆమెని ఘనంగానైతే సాగనంపారు. దానికి తోడు పండు ముత్తైదు కావడంతో అందరూ కూడాను ఆమెని పసుపు కుంకుమతోని చక్కగాను అలంకరించి పువ్వులు అవి పెట్టి చేతి నిండా గాజులు వేసి ఆమె ఒడిలోని వడిబియ్యం, తాంబూలం, కొబ్బరి బొండం, అరటిపళ్ళు ఇలా అన్నీ కూడా పెట్టి ఏదో పెళ్లి కూతురుని సాగనంపినట్టుగానైతే వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు చేసుకొని ఆమెను సాగనంపారు. నాకు చాలా దుఃఖం, బాధ అయితే తన్నుకు వచ్చేసాయి. ఇంకా అక్కడ ఉండకుండా స్నానం చేసి ఇంటికైతే వచ్చేసాను. మరి ఇంటికి వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ చేసేసరికి నాకు ఫుల్గా ఫీవర్ అయితే వచ్చేసింది. ఒళ్ళంతా కాలిపోతుంది. మా వారు వచ్చి నా జ్వరం చూసి ఒళ్ళంతా కాలిపోతుంది, కావ్య డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని అంటూ ఉంటే అది వినిపించుకోకుండా వద్దు, ఏం కాదు, తగ్గిపోతుందిలేండి, పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇవ్వండి, వేసుకుంటాను అని అడుగుతున్నాను. నీ పంతం నీదే కానీ నా మాట వినవు కదా అంటూ పారాసిటమాల్ అయితే ఇచ్చారు. అది వేసుకొని పడుకుండిపోయాను. మర్నాటికి కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. ఆ వారం రోజులు అయితే గడిచాయి. మరి 11వ రోజు వాళ్ళు దినం భోజనాలు అయితే పెట్టారు. దానికి పిలిచే ముందు వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, అమ్మ పసుపు కుంకాలతో వెళ్ళిపోయింది కాబట్టి అమ్మకి ముషానాలు అయితే ఇస్తున్నామమ్మా, నువ్వు రేపు తెల్లవారుజామునే పలానా చోటికి రామ్మా అంటూ వాళ్ళైతే నన్ను పిలిచారు. అది మా ఊరు దగ్గరలో ఉన్న ఒక చెరువు. ఆ చెరువు దగ్గరే ఈ ముషానాలు ఇచ్చుకుంటూ ఉంటారు. ముషానం అంటే ఏంటో కాదండి, ముత్తైదువులు చనిపోయేటప్పుడు చాటలోని గాజులు, పసుపు కుంకుమ, చిన్న అద్దము, దువ్వెన ఇలాంటివన్నీ కూడాను పెట్టేసి ఇచ్చేదే ముషానం అంటారు. ఆవిడ పేరు చెప్పి ఇస్తారనమాట. తప్పకుండా వస్తానక్క, అమ్మ మీకే కాదు నాకు అమ్మే, నన్ను ఎంత బాగా చూసుకుందో అని చెప్తున్నాను. అందుకేనమ్మా నేను పిలుస్తున్నాం, తప్పకుండా రాయే అని చెప్పి తనైతే వెళ్ళిపోయింది. మా వారికైతే నేను ముందే చెప్పేశా, రేపు తెల్లవారే ఆ చెరువు దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి అని అంటే, అలాగే కానీ ఆ చెరువు దగ్గర చాలా జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు వాళ్ళు వెళ్ళడం అవసరమా అని అంటే, లేదు లేదు తప్పకుండా వెళ్ళాలి, వాళ్ళు మరీ పిలిచారు అని చెప్తున్నా. సరే అంటూ మర్నాడు తెల్లవారే నన్నైతే అక్కడికి తీసుకువెళ్ళిపోయారు. మా ఆయన బైక్ ఆపి ఏది ఎక్కడవుతున్నాయి అని అంటే, అదిగో అంటూ దూరంగా అవుతున్నవన్నీ కూడా చూపిస్తున్నా, మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొని వచ్చేస్తా అని చెప్తూ అక్కడికైతే వెళ్ళా. అక్కడ ఒక పెద్ద ముత్తైదువుని ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఆమెకి పసుపది రాసి కాళ్ళకి, చేతులకి, మొహానికి పెద్ద బొట్టు అయితే పెట్టారు. అంతేకాదు తల్లో పూలు, చేతికి గాజులు, కాళ్ళకి మెట్లు, మెళ్ళలోని సూత్రం కూడా కట్టారు. కట్టి వాళ్ళందరూ కూడాను ఆమె ద్వారా ఆశీర్వాదం తీసుకొని ఈ ముషానాలు అందుకుంటున్నారు. ముందైతే ఆమెకి ఆ చనిపోయిన ఆవిడ పేరు చెప్తూ ఇచ్చారు. ఆ తర్వాత మిగతావన్నీ కూడా ఎవరికాళ్ళు ఇచ్చుకుంటున్నారు. ఆ చనిపోయిన ఆవిడ వాళ్ళ కన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నదమ్ములు ఇంకా అలాగే వాళ్ళందరూ కూడాను వచ్చి ఈ ముషానాలు అయితే ఇస్తున్నారు. నేను కూడా సంతోషంగానైతే అందుకున్నాను. మరి కొంతమంది అవి అందుకున్న వెంటనే ఆ పక్కకి వెళ్ళి ఆ చెరువులోనే ఆ చాటలను కడిగి పైనున్న అంచుల్ని తీసేసి అక్కడ కడిగేసి మిగతావి పట్టుకొని వెళ్ళిపోతున్నారు. నాకేమీ అర్థం కాలేదు. నేను అలా వచ్చేపోతూ ఉంటే అక్కడున్న కొంతమంది, ఏ అమ్మా నీకు తెలీదేమో, ఈ చాటల్ని అలా పట్టుకెళ్ళకూడదు తల్లి, ఇలాతే అంటూ తీసుకొని వాటిని కడిగేసి వాటికి ఉన్న ఆ కట్టుని కూడా విప్పేసి నాకైతే ఇచ్చేశారు. అవి పట్టుకొని దూరంగా మా ఆయన బైక్ మీద కూర్చొని ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఆయన కాసే చూసుకుంటూ నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నా. మరి ఆ కాలువ దగ్గర చాలామంది ఏంటంటే బలవన్మరణాలు చెందారు. అంటే కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే మరికొంతమంది అక్కడికి వచ్చిన వాళ్ళని చంపేశారట. ఆ సంగతులు నాకేమీ తెలీదు. అక్కడ ఏదో తన్నుకున్నట్టుగా అయ్యింది. ముందుకు పడిపోతున్న నేను బలంగానైతే కాచుకొని మళ్ళీ నిలబడి మెల్లగానైతే నడుచుకుంటూ మా ఆయన దగ్గరికి అయితే వెళ్ళిపోయా. అప్పుడే నాకు కొంచెం తల తేరినట్టుగా అయితే అయ్యింది. బైక్ ఎక్కి కూర్చుంటే, ఏంటి ఈ 2 చాట్లు తెచ్చుకున్నావు అని అంటే, ఇవేనంట ముషానాలంటే, నాకు కూడా తెలీదు, మరి వాళ్ళు ఇచ్చారు నేను తెచ్చేసా అని చెప్తున్నా. సరే జాగ్రత్తగా కూర్చో అని చెప్తూ మా ఆయన అయితే ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. ఇంటికి వచ్చి నేను మిగతా పనులన్నీ కానిచ్చుకుందాం అనుకునే లోపు కళ్ళు తిరిగి పడిపోయా.
అది ఎలా పడిపోయానో నాకే తెలీదు. మా ఆయన భయపడిపోతూ నన్నైతే పిలుస్తున్నారు, కావ్య కావ్య ఏమ్మా ఇలా పడిపోయావు అంటూ పిలుస్తూ ఉంటే నేను ఉలుకు పలుకు లేకుండా అలానే ఉన్నాను. కొంతసేపటికి మా ఆయన నా మీద నీళ్ళైతే చల్లుతున్నారు. కావ్య కావ్య లెగమ్మా లెగు అంటూ నా నోట్లోని ఏదో తీయటి ద్రావకం అయితే వేస్తున్నారు. అదేనండి నిమ్మరసం అయితే వేస్తున్నారు. అది తాగి నేను కళ్ళు తెరిచి చూసేసరికి చీకటిగానైతే కనిపిస్తుంది. మా ఆయన మొహం నాకు అస్సలు ఏమీ కనిపించట్లేదు. ఏమండి ఏంటి ఇలా ఉంది, నాకు అంతా చీకటిగా ఉంది అని అంటూ ఉంటే ఆయనకు మటుకు పూర్తిగా అర్థమైంది. నాకు ఒంట్లోని బలం లేక నీరసం నిస్సత్తు వలన ఇలా కళ్ళు తిరిగి పడిపోయినాని. వెంటనే నిమ్మరసం పట్టి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా, మొన్న జ్వరం వచ్చినప్పుడే నేను తీసుకువెళ్తానంటే వద్దని మారం చేశావు పదా అంటూ నన్ను కోపడుతూ వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోయారు. మరి డాక్టరు చెక్ చేసి ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేద్దాము అని చెప్తూ ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేశారు. అప్పుడే తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని. 2.5 వారాలు అయితే అయ్యిందే అని చెప్పారు. జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే తల్లికి పిల్లకి కూడా ఇబ్బందే అని డాక్టర్ అయితే స్ట్రిక్ట్గా చెప్పేసింది. అంతే, మా వారు సంతోషంతో వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి చెప్పేశారు. అలాగే మా అమ్మ నాన్నకి కూడా చెప్పేశారు. వాళ్ళందరూ మాకు జాగ్రత్తలు అయితే చెప్తున్నారు ఫోన్లో నుంచి. మరి ఇంటికి అయితే వెళ్ళిపోయాం. నువ్వేం చెయ్యకు, ఈరోజు నువ్వు బయట నుంచే తెచ్చేస్తాను, రేపటి నుంచి నేనే చేస్తాను, నువ్వేమీ వంటగదిలోకి వెళ్ళి అలసిపోనక్కర్లేదు అని ఏవేవో చెప్తున్నారు. నాకు మటుకు ఇంకా తల తిరుగుతుంది, తల ఊపేస్తుంది. ఏమండి కాసేపు వెళ్ళి పడుకుంటానండి అని చెప్తే, సరే నువ్వు పడుకో, నేను బయటికి వెళ్ళి మిగతావన్నీ కూడా తీసుకువస్తా అని చెప్తూ ఆయన అయితే బయటికి వెళ్ళిపోయారు. నేను తలుపు దగ్గరికి వేసుకొని పడుకుండిపోయాను. కొంతసేపటికి ఎవరో నా కాళ్ళు పట్టుకొని లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు, దగ్గరికి వచ్చి కూర్చొని నా కడుపు మీద అయితే చెయ్యి వేశారు. అది ఎంత గట్టిగా ఉందంటే రాయిలాగా నా కడుపు నొక్కేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా గట్టిగా అరుచుకుంటూ లేచి కూర్చున్నా. అక్కడ ఎవరూ లేరు, కానీ నా పొత్తు కడుపు మటుకు కొంచెంగా నొప్పి పెడుతుంది. అబ్బా ఏంటిది అని అనుకుంటూ మంచినీళ్ళు తాగడానికి వంటగదిలోకి అయితే వెళ్ళేసరికి వంటగదిలో ఒక నల్లటి ఆకారం అక్కడ నించున్నట్టుగా కనిపించింది. భయంతో గట్టిగా అరిచి ఎవరు అక్కడున్నారు అని అంటూ ఉంటే అక్కడ ఎవ్వరూ లేరు, ఖాళీగానైతే ఉంది. నేనే ఏదో భ్రమపడి ఉంటానులే, అయినా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మా ఆయన కూడా నల్లగానే కనిపించాడుగా అనుకుంటూ అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకొని తాగి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చి పడుకున్నా. ఈలోగా మా ఆయన వచ్చి తలుపు కొడుతున్నారు. వస్తున్నానండి అంటూ వెళ్ళి తలుపు తీసా. ఇదిగో తెచ్చేసా, నీకు నచ్చిన బిర్యానీ కూడా తెచ్చా, కొంచెంగా తిను, నీకెంత తినాలనిపిస్తే అంత తిను, ఇంకేమైనా కావాలనిపిస్తే చెప్పు, తప్పకుండా తీసుకువస్తా అని చెప్తున్నారు. అలాగేనండి తప్పకుండాను అని చెప్తూ ఇద్దరం కూర్చొని చక్కగానైతే లాగించేశాం. అవును, ఇందాకలేంటి అలా కళ్ళు తిరిగి పడిపోయావు? ఇలా ఉన్నప్పుడు అలా కళ్ళు తిరిగి పడిపోతారా? సినిమాల్లో చూడటమే కానీ రియల్గా కూడా జరుగుతుందన్నమాట. అయితే అది నిజమే అని అంటున్నారు. ఊరుగోండి మీ వేళకాలాలు, నాకు అసలు బాగాలేదు, చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు అని అంటే, అర్థమవుతుంది కానీ నువ్వే అర్థం చేసుకోవట్లేదు. నేను ఎంత చెప్పాను ఆ రోజు, అయినా ఏడుపు ఆపేవా? పైగా ఈరోజు కూడా ముషానాలు అంటూ పరిగెట్టావు. మరి ఎలా కాక ఇంకెలా అవుతుంది? సరిలే అనుకుంటూ ఆ గిన్నెలన్నీ తీసుకువెళ్ళి వంటగదిలోకి వెళ్ళేసరికి ఈసారి మా వారికి అక్కడ ఏదో నల్లటి ఆకారం నించున్నట్టుగా కనిపించిందంట. అంతే, మా వారు ఉలిక్కిపడి ఎవరది అని గట్టిగా అరుస్తున్నారు. ఎవరండి, ఎవరొచ్చారు మన ఇంట్లోకి అంటూ నేను కూడా వెనకాతలే వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు. ఇక్కడ ఎవరో నించున్నట్టుగా అనిపించిందే, ఇప్పుడే నల్లటి ఆకారం కనిపించింది అని చెప్పారు. అంతే, నాకు కూడా చాలా భయం వేసింది. కానీ అక్కడ నా భయాన్ని అయితే కంట్రోల్ చేసుకున్నా. ఎందుకంటే అలా కనిపించింది అని చెప్తే ఖచ్చితంగా అది కామాక్షి ఆంటీయే నీ కోసం వచ్చి ఇలా తిరుగుతుంది అని ఆవిడ్ని తిట్టుకుంటారేమో అని భయపడ్డా. అంతేగాని అది ఎవరో ఏంటి అని ఆలోచించలే. మరి భోజనం అంతా పూర్తయిన తర్వాత ఆయన నాతో ఇలా అంటున్నారు, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి, సగం రోజు ఇలానే వృధా అయిపోయింది, ఈ సగం రోజైనా నేను ఆఫీస్కి వెళ్ళకపోతే మా బాస్ ఒప్పుకోడు అని చెప్తూ తనైతే రెడీ అయ్యి వెళ్ళిపోయారు. ఈలోగా నేను తలుపులన్నీ వేసుకొని జాగ్రత్తగా సామాన్ అన్నీ కూడా తోమేసి పడుకున్నాను.
పడుకొని ఒక అరగంట అవుతుందో లేదో కానీ నా పక్కన ఎవరో ఒక మగ మనిషి వచ్చి పడుకున్నట్టుగా అనిపించింది. అది నాకు తెలుస్తుంది, కానీ లెగుద్దామంటే లేగలేకపోతున్నా, కళ్ళు ఇప్పలేకపోతున్నా, ఒళ్ళంతా కూడా బరువుగా ఉంది. నాకు గట్టిగా అరవాలని ఉంది కానీ అరవలేకపోతున్నా. నా గొంతు ఎవరో నొక్కేస్తున్నట్టుగా నా ఫీలింగ్. అంతేకాదు, ఆ పక్కనున్న మనిషి నా మీద చేతులు కాళ్ళు వేస్తున్నాడు. నాకు ఇబ్బందికరంగా ఉంది. నేను బాధతోని విలవిల్లాడిపోతూ కామాక్షి అమ్మని ఎందుకో తలుచుకున్నాను. అంతే, అక్కడ ఉన్న ఆ మనిషిని ఎవరో అటుపక్క నుంచి లాగేసి గట్టిగా అవతలకి ఇసిరేసినట్టుగా అనిపించింది. నా ఒళ్ళంతా నా స్వాధీనంలోకి అయితే వచ్చింది. ఒక్కసారిగా మెలకు వచ్చి లేచి కూర్చున్నా. నాకు ఒళ్ళు నొప్పి అయితే పెడుతుంది కానీ అక్కడ ఎవరూ కనిపించట్లేదు. ఏంటిలా, నేనేమైనా కలకన్నానా ఏంటి అని అనుకున్నా. లేచి అటు ఇటు నడిచి టైం చూసేసరికి అప్పటికి ఇంకా 3:30 అవుతుంది. అబ్బా, నిద్ర పట్టట్లేదు. అలా అని ఖాళీగా కూర్చోలేను. ఏం చేస్తాను అనుకుంటూ మా పెళ్లి సీడీ ఉంటే అదైతే టీవీలో పెట్టుకొని చూస్తూ ఉన్నా. చూస్తూనే ఎప్పుడు నిద్రపోయానో కుర్చీలో కూర్చొనే నిద్రపోయాను. ఈలోగా నా భుజాల మీద నుంచి ఎవరో చేతులు వేస్తూ నన్ను గట్టిగానైతే పట్టుకున్నారు. వెనక నుంచి నన్ను లేవనివ్వకుండా చేస్తున్నారు. నేను ఎంత లెగుద్దామని ప్రయత్నిస్తున్నా లెగలేకపోతున్నా. కళ్ళైతే అసలు వీడట్లేదు. నాకు ఏమీ అర్థం కావట్లేదు. మళ్ళీ ఇదేం కర్మరా బాబు, ఎవరిలా నన్ను ఇబ్బంది పెడుతున్నారో అంటూ నేనైతే బాధపడిపోతుంటూ ఎందుకో మళ్ళీ కామాక్షి అమ్మ అయితే గుర్తొచ్చింది. ఆమెను తలుచుకోగానే నా మీద వేసిన ఆ 2 చేతులు కూడా మాయం. ఆ నొప్పులు కూడా లేవు. వెంటనే లేచి కూర్చున్నాను. ఏంటి ఇలా జరుగుతుంది? కామాక్షి అమ్మ నన్ను ఎప్పుడూ ఇలా ఇబ్బంది పెట్టలేదే. ఆమె కాదు, ఎవరో నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని మటుకు గ్రహించుకున్నా. సాయంత్రం 6 అయ్యేలోపు నా పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం కూడా చేసి చక్కగా రెడీ అయ్యి మా ఆయన కోసం ఎదురు చూస్తున్నా. ఈలోగా మా ఆయన నుంచి కాల్ అయితే వచ్చింది. కావ్య, నేను ఈరోజు ఇంటికి కొంచెం లేటుగా వస్తానురా. మార్నింగ్ రాలేదు కదా, ఇక్కడ వర్క్ అంతా పెండింగ్ ఉండిపోయింది. అదంతా కంప్లీట్ చేసుకొని వస్తాను. నేను వచ్చేసరికి 10:30 అలా అవుతుంది. నువ్వేం నా గురించి ఎదురు చూడకు, శుభ్రంగా తినేసి పడుకోమ్మా, వచ్చేస్తాను త్వరగానే, కంగారు పడుకు అని చెప్తున్నారు. సరేనండి, మీరు వస్తారని మీ గురించి ఎదురు చూస్తున్నాను. సరే అంటూ కాల్ అయితే కట్ చేసేసా. ఆయన ఎలాగా రారు కదా, నేను త్వరగా తినేసి కాసేపు టీవీ చూసుకుందామని మళ్ళీ వంటగదిలోకి అయితే వెళ్ళా. ఈసారి వంటగదిలోని మా ఫ్రిడ్జ్ పక్కన కొంత అయితే ఖాళీ ఉంటుంది. అక్కడ కిందన కూర్చొని తన ముడుకుల మధ్యలోని తల పెట్టుకొని ఎవరో ఏడుస్తున్నట్టుగా నాకు వినబడింది. అంతే, పక్కకు తిరిగి చూసేసరికి మాయం. మరి ఇంక అక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు ఏదో మూలుగు వినిపించింది ఇక్కడి నుంచి అని అనుకున్నా. నాకెందుకులే అంటే మళ్ళీ నేను అన్నం పెట్టుకొని ముందు రూమ్లోకి వచ్చి కూర్చొని టీవీ చూస్తూ అన్నం తింటున్నా. ఈలోగా నా వెనకతల ఎవరో వచ్చి నించున్నట్టుగా అనిపించింది. ఎవరొచ్చి నించున్నారు అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. పైగా నా అన్నంలోని ఏదో బూడిద పడినట్టుగా అనిపిస్తుంది. నోట్లో పెట్టుకున్నానో లేదో వెంటనే ఊసేశాను. నిజంగా అది బూడిదే. ఎలా పడిందో నాకు తెలీదు. చుట్టూ అంతా చూసుకున్నా కానీ అక్కడ ఏమీ కనిపించట్లేదు. ఏంటిలా అంటూ అదైతే బయటను వంపేసి మళ్ళీ కొంచెం అన్నం పెట్టుకొని వచ్చి కూర్చొని అయితే తిని ఇంకా టీవీ అయితే చూస్తున్నా. రాత్రి 9:30 అయితే అయిపోయింది. ఈలోగా మా తలుపులు ఎవరో కొడుతున్నారు. ఈయనే వచ్చేసారేమో అని వెంటనే తలుపు తీసా. చూసేసరికి మా వారే. అమ్మయ్య, వచ్చేసారా, రండి రండి అంటూ లోపలికైతే తీసుకొచ్చా. అదేంటి 10:30కి వస్తానన్నారు, 9:30కే వచ్చేసారు అని అడుగుతూ ఉంటే నీకోసమే వచ్చా అని చెప్తున్నారు. సరే అంటూ నేను తలుపు వేసేసరికి వచ్చి నన్ను గట్టిగానైతే వెనక నుంచి పట్టుకున్నారు. ఇదేంటండి ఇలా, నాకు అసలుకే చిరాగ్గా ఉంది, వదలండి, మీరు ఆఫీస్కి వెళ్ళి వచ్చారు కదా, శుభ్రంగా ఫ్రెష్ అప్ అయి రండి అని చెప్తూ ఉంటే వినట్లేదు. ఇంకొంచెం గట్టిగానైతే పట్టుకున్నారు. అది నాకు ఎలా ఉందని అంటే నా ఎముకలు విరిచేస్తున్నారేమో ఈయన అన్నట్టుగా నా ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాదు నాకు ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నాయి. ఏమండి, ఏం చేస్తున్నారు మీరు అంటూ తన్నైతే గట్టిగా వెనక్కి అయితే తోసేసా. మీకు బుద్ధి లేదా, నేను ప్రెగ్నెంట్ అని తెలుసు కదా, ఏంటి ఇలా చేస్తున్నారు అంటూ తిడుతూ ఉంటే అతను మటుకు అవి పట్టించుకోకుండా మళ్ళీ నా దగ్గరికి అయితే రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే నేను గబగబా వంటగదిలోకి వెళ్ళిపోయి తలుపు అయితే వేసేసుకున్నా. వంటగదిలో లైట్ వేయలేదు, చీకటిగా ఉంది.
ఈలోగా నేను లైట్ వేద్దాం అనుకునేలోపు వెనక నుంచి ఎవరో వచ్చి మళ్ళీ నన్ను గట్టిగా పట్టుకున్నారు. నేను గట్టిగా అరుస్తూ, ఏమండి నన్ను రక్షించండి, ఎవరో నన్ను పట్టుకున్నారు ఇక్కడ అంటూ గట్టిగా ఏడ్చేస్తున్నా. అమ్మ అమ్మ అంటూ అరుస్తూ ఉంటే నా వెనకాతలున్న ఆ రూపాన్ని ఎవరో గట్టిగా లాగి అవతలకు తోసేసినట్టుగా అయితే అయ్యింది. ఆ తర్వాత నేను గెడ తీసుకొని బయటికి అయితే వచ్చేసా. వచ్చి చూస్తే అక్కడ మా వారు లేరు. ఈయనెక్కడికి వెళ్ళిపోయారు అంటూ భయంతోనే నేను ఇంటి బయటికి అయితే వచ్చి చూస్తున్నా. ఎక్కడ మా వారు కనిపించట్లేదు. నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేసి వణుకు వచ్చేస్తుంది. మా ఇంట్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎలారా దేవుడా, ఈ రాత్రిపూట నేను ఇక్కడే ఉండాలా అని ఆలోచిస్తూ కనీసం ఫోన్ అయినా తెచ్చుకుందామని చూస్తూ ఉంటే భయం వేస్తుంది. ఈలోగా కరెంటు పోయింది. అంతే, నేను మరింకా మా ఇంట్లోకి వెళ్లకుండా ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఉన్నాను. ఈలోగా కొంతసేపటికి మా వారైతే వచ్చారు. ఏమైంది ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతున్నారు. ఏమవ్వడమా, మీరిందాకలు వచ్చినప్పుడు ఏంటి మీ బిహేవియర్ ఏమైనా బాగుందా అని ఆయన మీద గట్టిగా అరుస్తూ తిడుతున్నాను. నేనెప్పుడు వచ్చాను, నేను ఇప్పుడిప్పుడే వస్తున్నాను ఆఫీస్ నుంచి, ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటే నాకు అప్పుడు మెల్లమెల్లగా అంతా అర్థమవుతుంది. ఏమండి, ఇంట్లో ఎవరో ఉన్నారండి, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఒక రకంగా టార్చర్ పెడుతున్నారు అంటూ నాకు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పేశా. ఈలోగా కరెంట్ రానే వచ్చింది. ఇంట్లోకి వెళ్ళి అంతా కూడా మా ఆయన చెక్ చేశారు. ఎక్కడా ఎవరు వచ్చినట్టుగా అయితే కనిపించలేదు. కానీ నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఆయన మనసులోనైతే పెట్టుకున్నారు. మనం ఇల్లు ఖాళీ చేసేద్దామా అని అడుగుతూ ఉంటే, ఇల్లు ఖాళీ చేసి ఇంకెక్కడికి వెళ్తాము, దగ్గరలో ఏమైనా ఇల్లులు చూసుకుంటే పోనీ వెంటనే షిఫ్ట్ అయిపోవడానికి, మనకు అంత వేరంగా ఇల్లులు దొరకవు, పైగా మీ ఆఫీస్కి దగ్గరలో ఈ ఇల్లే ఉంది. లేదు, ఇక్కడ దగ్గరలోనే మా ఫ్రెండ్ ఒక ఇల్లు అయితే ఖాళీ చేసేస్తున్నాడు, వాడు ఈరోజే చెప్పాడు, అందులోకి షిఫ్ట్ అయిపోదాం అని అంటూ మా వారు ఆగమేఘాల మీద ఇంకా 2-3 రోజులు మేము ఆ ఇంట్లోనే ఏదో ఒక రకంగా తంటాలు పడి ఉన్నాం. కానీ షిఫ్ట్ అయిపోవడం అయితే జరిగింది. కొత్త ఇల్లు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరూ తెలీదు. పైగా ఆ ఇంటి మీద ఈ ఇల్లు ఇంకా పెద్దది. అయితే ఇంకా ఇల్లు మారిపోయాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు నేను ఫేస్ చేయను, బాగుంటుంది నాకు అని అనుకున్నా. ఆ ఇంట్లోని వారం రోజులు ఆ ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం, ఇంకా అలాగే షిఫ్ట్ అయినప్పుడు తెచ్చిన సామానన్నీ కూడా సర్దుకోవడంతోనే మా పని అయితే అయిపోయింది. ఇంకా ఆ ఇంట్లో కూడాను సరిగ్గా నిద్ర అయితే పట్టేది కాదు. ఒకరోజు పెరడ్లోని బావి దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ అదే నల్లటి ఆకారం కూర్చొని నన్నే చూస్తుంది. అర్ధరాత్రి అప్పుడు బయటనున్న టాయిలెట్స్కి వెళ్ళేసరికి అలా కనిపించింది. అంతే, నేను గట్టిగా అరవడం మొదలుపెట్టా. మా ఆయన మళ్ళీ ఏమైంది అంటూ పరిగెట్టుకొని అయితే వచ్చారు. మళ్ళీ అదే ఆకారం ఇక్కడ కూర్చుందండి అని చెప్తూ ఉంటే, అదే ఆకారం ఇక్కడికి ఎందుకు వస్తుంది, మనం ఇల్లు ఖాళీ చేసి వచ్చేసాం కదా, అయినా మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు అదే ఆలోచిస్తున్నట్టున్నావు, అలాంటివేవి మనసులో పెట్టుకోకు రా అంటూ లోపలికైతే తీసుకువెళ్ళిపోయారు. ఇంకా నాకైతే భయం మొదలైంది. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏమవుతుందో ఏంటో అర్థం కావట్లేదు. మా వారితోని ఇలా అంటున్నాను, ఏమండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానండి కొన్ని రోజులు, ఒంటరిగా నేను ఉండలేను, నాకు భయం వేస్తుంది అని అంటే తను కూడా నా మాటలు అర్థం చేసుకొని నన్ను అర్థం చేసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి మర్నాడే దేబెట్టేశారు. మా అమ్మ మా నాన్న మమ్మల్ని చూసి ఎంతో సంబరపడిపోయారు. పెళ్ళైన తర్వాత అది కూడాను కడుపుతో ఉండి ఇలా వస్తావని అనుకోలేదు తల్లి, రా అంటూ మా ఆయన్ని నన్ను కూడాను సాదర ఆహ్వానం అయితే చేశారు. లోపలికి వెళ్ళి ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటే మా అమ్మ నేను జరిగిన విషయాలన్నీ కూడా వంటగదిలోకి వెళ్ళి మా అమ్మకైతే చెప్పేశా. మా అమ్మ నిర్ఘాంతపోయి అలా నన్ను చూసుకుంటూ ఉండిపోయింది. సరే ఇంకేం కాదులే, ఎటువంటి దిష్టిలు ఉన్నా కూడాను దిష్టి తీసేశాను కదా, పోతాయి, ఏం రావులే అంటూ నాకైతే ధైర్యం చెప్పింది. మా వారు నన్ను అక్కడ విడిచిపెట్టి సరే నేను ఇంకెళ్ళొస్తాను అంటూ తనైతే వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు నుంచి మా అమ్మ నాన్నతో పాటుగాను మా చెల్లి కూడాను నన్ను చాలా కేరింగ్గానైతే చూసుకుంటూ ఉండేది. వాళ్ళు ముగ్గురు కూడాను నన్ను అపురూపంగా చూసుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. అయితే అలా 2 రోజులు గడిచిందో లేదో, 3వ రోజు రాత్రి నాకు యూరినల్స్కి అని చెప్పేసి బయటికి వెళ్తున్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడాను పెద్దిల్లు కావడంతో బాత్రూమ్స్ అయితే కొంచెం దూరంగానే ఉంటాయి. మరి వెనకాతల పెరట్లో ఉన్న బాత్రూమ్కి అయితే వెళ్తూ ఉంటే ఈలోగా ఆ పక్కింటి గోడ మీద ఎవరో కూర్చొని నన్నే చూస్తున్నారు.
అది నేను గమనించి తిరిగేసరికి ఆ నల్లటి ఆకారం ఎగిరి నా ముందుకొచ్చి నించుంది. నన్ను గట్టిగా పట్టుకొని వదలట్లేదు. నేను అరవలేకపోతున్నాను. నించున్న దాన్ని అలానే ఉండిపోయాను, ఒక కొయ్యబొమ్మలాగా. ఇంకా అంతే. కొంతసేపటికి మా చెల్లాయి తను కూడా బాత్రూమ్ కానీ బయటకు వచ్చి చూసేసరికి నేను అక్కడే నించొని ఏంటో ఊగిపోతున్నానంట. ఆ సంగతి గమనించిన మా చెల్లాయి గట్టిగట్టిగా అరుస్తూ, అమ్మా నాన్న ఒకసారి బయటికి రండి, అక్కకి ఏమైందో తెలియట్లేదు అని చెప్తూ ఉంటే వాళ్ళు వచ్చి చూసేసరికి నేను అక్కడే ఉండి అలా ఊగిపోతున్నాను. అంతే. వెంటనే నన్ను లేపి సృహలోకి అయితే తెచ్చారు. ఏమైంది, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంటూ ఉంటే నాకైతే విపరీతంగా ఏడుపు, బాధ అయితే కలుగుతుంది. వెంటనే నేను అమ్మతోని జరిగిన విషయం అంతా కూడా చెప్పేశాను. అమ్మ నాన్నకి పూర్తిగా అర్థమైంది. ఇది ఇలా పోయేది కాదు అని తెలుసుకున్నారు. అమ్మ నాన్న మర్నాడే నన్ను వాళ్ళ ఊర్లోని ఒక పెద్ద అతని దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. అతను గాలి ధూళి సోకిన లేదంటే సిల్లంగి చేతబడి బాణావతి ఇలాంటి విద్యలతోని ప్రజల్ని కొంతమంది ఏడిపిస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటివి జరిగినప్పుడు వాటిని చక్కగానైతే తీసేస్తాడు. మరి అవి తెలుసుకొనే వీళ్ళైతే నన్ను అక్కడికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడైతే చాలామంది జనాలే ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తూనే నన్ను పక్కన కన్ను పెడుతూ ఉన్నాడు అతను. ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి నేను రాను, ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని అంటున్నాను నేను. అదేటమ్మా, నీ గురించే కదా తీసుకొచ్చాం, అయినా నిన్న అంతలాగా జరిగిందంటే ఏం జరగలేదు, బాగానే ఉన్నాను, ఇంటికి వెళ్ళిపోదాం పదండి, ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంటూ కోప్పడిపోతున్నాను. వాళ్ళ మీద గట్టిగట్టిగా అరుస్తున్నాను. ఈలోగా ఆ పెద్ద ఆయన ఆ మండపం మీద నుంచి లేచి వచ్చి నన్ను జుత్తు పట్టుకొని లోపలికైతే ఈడ్చుకు వెళ్తున్నాడు. మా అమ్మ అయ్యో అదేంటి అని అంటూ ఉంటే మాట్లాడొద్దు అంటూ లోపలికైతే తీసుకువచ్చాడు. తీసుకువస్తే నేను మటుకు ఊరుకోవట్లేదు, గట్టిగట్టిగా అరుస్తున్నాను. అతన్ని కొట్టడానికైతే ప్రయత్నిస్తున్నాను, కానీ అతను నన్ను అసలు వదలట్లేదు. నా జుత్తు పట్టుకొని తన చేతితో తిప్పి ఒక ఇనప మేకను తీసుకొని సుత్తితోని నా జుత్తుని ఇలా చుట్టి గోడకు వేసి ఆ మేకనైతే కొట్టాడు. అంటే నా జుత్తు అందులో చిక్కుకున్నట్టు. అయితే నేను అక్కడే అలా ఉండిపోయాను. నన్ను వదిలేయి అంటూ ఉంటే నువ్వు ఎవరికో చెప్పు, ఎందుకు ఈ అమ్మాయిని పట్టుకొని ఏడిపిస్తున్నావు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతూ ఉంటే నేను ఎందుకు చెప్పాలి, నేను చెప్పను, నేను దీంతోనే ఉంటాను, నాకు ఇది కావాలి, నాకు ఇది బాగా నచ్చింది, నేను నాకు తీసుకుని వెళ్ళిపోతాను కదా అని అంటున్నాడు. ఆ మాటలకి మా అమ్మ నాన్న వణికిపోయారట. అంతేకాదు, నేను అప్పటి వరకును మగ గొంతుకుతోనైతే మాట్లాడుతున్నాను. సరే చెప్పకు, నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. నిన్ను సీసాలో బంధిస్తే గానీ నీ తిక్క తీరదు. ఇంకా ఏళ్ల తరబడి సీసాలను మగ్గుదుగన్లే. ఇప్పుడు చెప్తావా చెప్పవా అంటూ మరొక మేకు తీసేసరికి నువ్వేం చేసుకున్నా నేను దీన్ని వదిలేదే లేదు కదా, నిన్న రాత్రే దీన్ని పట్టుకున్నా అని చెప్తున్నాడు. ఆ మాటలకి ఆయన నీకు ఇలా లాభం లేదా అని చెప్పి 2 చేతులు 2 కాళ్ళు కట్టేసి మళ్ళీ ఇంకొక మేకు తీసి నా తల మీద అయితే ఇంకొకసారి ఆ మేకుతోనైతే కొట్టాడు. అంతే. ఇంకా నన్ను వదులు వెళ్ళిపోతానులే అని అంటూ ఉంటే అసలు నువ్వెవరు, ఎందుకు దీన్ని పట్టుకున్నావు అని అడుగుతున్నాడు అతను. ఆ మాటలకి ఇలా చెప్తున్నాడు. నన్ను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను బాగా ప్రేమించానని చెప్పింది, కానీ నన్ను మోసం చేసింది, పెళ్లి కూడా చేసేసుకుంది. అందుకే కోపంతో వచ్చి అక్కడ ఆత్మహత్య చేసుకున్నా. అప్పటి నుంచి నేను అక్కడ తిరుగుతున్నా, అది ఎప్పుడు వస్తుందా అని. కానీ రాలేదు. ఇదిగో ఇది వచ్చింది. ఇది నాకు చాలా బాగా నచ్చింది, అందుకే దీంతో వచ్చేసా అని చెప్తున్నాడు. ఆ మాటలకు అతను 2 దెబ్బలైతే నా మీద వేశాడు. అంతే. గట్టిగా అరుస్తూ నేను వదలను, దీన్ని నాతో పాటుగా తీసుకువెళ్ళిపోతాను అని అంటూ ఉంటే మళ్ళీ ఇంకొక మేక తీసుకొచ్చి గోడ మీద కొట్టి దానికైతే నా జుత్తుని తిప్పాడు. అంతేకాదు, మరొక సీసాను తీసుకువచ్చి ఏవో మంత్రాలు చదువుతూ ఆ ఆత్మని ఆ సీసాలోనైతే బంధించి బిరడా బిగించి పైన ఒక గుడ్డతోనైతే కట్టేశాడు. మరి తర్వాత నాకు స్పృహ కోల్పోవడం అనేది జరిగింది. నేను తీసుకువచ్చి ఒక బల్ల మీద అయితే పడుకోబెట్టారు. అప్పుడు ఒక అరగంట అవుతుందో లేదో నేను లేచి కూర్చొని ఇలా మాట్లాడుతున్నానంట.
కావ్యని ఆడ 2-3 సార్లు పట్టుకుందామని చూసినప్పుడు నేనే వదిలించాను. కావ్య జాగ్రత్తగా ఉండాలి, నన్ను తన తల్లిలాగా చూసుకుంది. అటువంటి కావ్యకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచి నేను కాపలాగా ఉంటాను, ఏ ఇబ్బంది లేదు అని చెప్తూ నేను అక్కడ స్రో తప్పి పడిపోయానంట. వెంటనే అమ్మ నాన్న నన్ను వచ్చి ఏమైంది, మళ్ళీ ఎవరు పట్టుకున్నారు అని భయపడుతూ ఉంటే అది గమనించిన అతను అన్నీ తెలుసుకొని ఇలా చెప్తున్నాడంట. ఇది ఎవరో ఒక ముత్తైదు ఆత్మ, ఆమె మీ అమ్మాయిని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చింది. 2-3 సార్లు వీడు మీ అమ్మాయిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆమె కాపాడింది. మరి తర్వాత ఇల్లు మారిపోయారని చెప్తున్నారు కదా, ఆ ఇల్లు మారిపోయినప్పుడు కూడా వాడికి అవకాశం దొరకలేదు. ఆ తర్వాత మీ ఇంట్లోనే వాడికి అవకాశం దొరికి ఈ పిల్లని పూర్తిగా పట్టుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంక భయం లేదులేండి, ఆమెది చాలా మంచి ఆత్మ, మీ అమ్మాయిని కాపలా కాస్తుంది, అంతేకాదు మీ అమ్మాయికి ఇంకా ఏ భయమూ లేదు అని చెప్తూ అతనైతే పంపించేశాడు. మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత అమ్మ నాకు ఈ విషయాలన్నీ కూడా చెప్పింది. నాకు చాలా భయం వేసింది, కానీ కామాక్షమ్మ నన్ను ఇలా కాపాడింది అని అప్పుడు అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత మా ఆయన గారు వచ్చి నన్నైతే మా కొత్తింటికి తీసుకువెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి నాకు అటువంటి ఇబ్బందులు ఏవీ కలగలేదు. నేను 9 నెలల తర్వాత ఒక పండంటి బాబుకైతే జన్మనిచ్చాను. మరి ఇప్పుడు మేము చాలా సంతోషంగానైతే ఉంటున్నాము. మరి కావ్య గారు షేర్ చేసిన ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. గోస్ట్ హంటింగ్ చేసేవాళ్ళు ఇంకా అలాగే వీటి గురించి అధ్యయనాలు చేస్తూ ఉంటారు చాలామంది. అలాగే వీటి గురించి తెలుసుకోవాలని చెప్పేసి కొంతమంది ఉత్సాహపడుతూ ఉంటారు. ఎవరైతే యూత్ ఉంటారో అటువంటి వాళ్ళు ఇంకా బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వీటి మీద. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము అక్కడ దాని గురించి తెలుసుకోవాలని చెప్పేసి మాత్రమే వెళ్తూ ఉంటాము, ఈవిల్ స్పిరిట్ వైపు వెళ్తూ ఉంటాము. వెళ్ళేటప్పుడు మనకి మనం క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు, ప్రతిరోజు కూడాను దేవుడి ధ్యానంలోనైతే ఉండడం, ఇంకా అలాగే ప్రతిరోజు పూజ చేసుకోవడం, కనీసం దీపం పెట్టుకోవడం అయినా కూడా చెయ్యాలి. చెయ్యకపోతే ఏమవుతుందంటే మెల్లమెల్లగా అవి మనకు అంటుకుంటాయన్నమాట. అది ఎలాగో ఇప్పుడు నాకు రియల్గా తెలుస్తుందండి. ఈ మధ్యకాలంలోనే నేను హర్రర్ స్టోరీస్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఆ నెగిటివ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా కాన్సన్ట్రేషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది, దేవుడి మీద ధ్యాస ఉండదు. అలాగే పూజ చేస్తున్నా కూడాను ఏవో పిచ్చి ఆలోచనలు అయితే కలుగుతూ ఉంటాయండి. సో ఇవన్నీ కూడాను వీటి ఎఫెక్టే అన్నమాట. మనం ఏదైనా చేసేటప్పుడు మంచి కానీ చెడు కానీ వెళ్ళేటప్పుడు మనకి ఇలాంటివి జరగడం సర్వసాధారణం. ఒకవేళ ఎవరైనా ఇలా ఫీల్ అవుతూ ఉంటే, నెగిటివ్ ఎంటిటీస్ ఉన్నాయి మన చుట్టూ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటే మీరు ఏం చేస్తారంటే మీకు మీరుగా క్లెన్స్ చేసుకోండి. చక్కగాను దేవుడికి పూజ చేయడమో లేదంటే ఇంకోటి ఏదైనా గుడికి వెళ్ళడమో అలాంటివి చేస్తే కనుక మీకు ఈ ఫీలింగ్ అనేది రాదు. కొంతమందికి ఏంటంటే నిద్రలో పడుకునేటప్పుడు చాలా బ్యాడ్ డ్రీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది ఇలాంటి నెగిటివ్ ఫోర్సెస్ వల్ల వైబ్స్ అలానే ఉంటుంది. ఈవెన్ ఇన్ మై డ్రీమ్స్ ఆల్సో నేను ఒక్కొక్కసారి అలా ఫీల్ అవుతూ ఉండేటప్పుడు తప్పకుండా క్లెన్స్ అయితే చేసుకుంటాను. అండ్ నాకు ఇమాజినరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఏదైనా ఎవరైనా ఇన్సిడెంట్ చెప్పేటప్పుడు దాన్ని నేను ఇమేజ్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఆ ఇమాజినరీ పవర్ వలన మరేంటో తెలీదు, నా పక్కనే జరుగుతున్నట్టుగా నేను ఫీల్ అవుతూ చెప్తూ ఉంటాను. అదేదో పక్కన గోస్ట్ ఉండి నా చెవులో మర్నింగ్ చేస్తుందేమో, అది చెప్తూ ఉంటే నేను మీకు ఈ స్టోరీస్ చెప్తున్నానేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే. సో అలా ఫీల్ అవుతూ ఉంటాను, భయం వేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే లోన్లీగా ఒక రూమ్లో కూర్చొని చెప్పడం అనేది అది ఫీల్ అయ్యి చెప్తున్న వాళ్ళకే తెలుస్తుంది. అండ్ ఇది చెప్పాలనిపించి చెప్పానండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మళ్ళాంటి గోస్ట్ లవర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.